ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలను మనము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకు ఈ నామ నక్షత్రం ప్రకారం అయితే ఈ యొక్క ఈ ఊ ఏ అక్షరాలతో కానీ ఓ వా వి ఊ అనే అక్షరాలు, వే ఓ అనే అక్షరాలు వారైతే వీళ్ళు వృషభ రాశి అవుతుంది. అదేవిధంగా కృతికా నక్షత్రం, తర్వాత రోహిణి నక్షత్రం, తర్వాత మృగశిర 1-2 పాదాలు అయితే ఇక్కడ వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారు. మీకు మీ జన్మ నక్షత్రం, నామరాశి తెలిసి ఉంటే మీరు దీన్ని చూసుకుని మీ యొక్క ఫలితాలు తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ముఖ్యంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, ఇక్కడ మీ యొక్క జాతకం మీకు తెలియలేదనుకోండి, తర్వాత ఇక్కడ చంద్రుని పైన యొక్క ఫలితాలను బట్టి మాత్రం తెలియజేస్తున్నాము. విశేషంగా ఇక్కడ ఈ నాడీ జ్యోతిషం కానీ మీ యొక్క దాంతో మాత్రం మన యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి తెలియజేయడం తెలుస్తుంది అనమాట. అందుకని మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ జాతకాల్లో కూడా ఒక గ్రహ ప్రభావాలు ఇవంతా కూడా ఎక్కువ ఉన్న సమయం దాని యొక్క శాతము, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. లేదంటే దాని యొక్క ఇంపాక్ట్ ఉండదు అనమాట. అదేవిధంగా మీ యొక్క నక్షత్రాలు ఎంత పర్ఫెక్ట్ తెలుసుంటే దానికి కావాల్సినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఇప్పుడు శని యొక్క సంచారం మే 29 ఈ యొక్క మార్చి 29న జరగబోతుంది అనమాట. అక్కడి నుండి వీళ్ళకు లాభంలో వృషభ రాశి వారికి లాభంలో శని గ్రహం ఉంటుంది అనమాట. మే 14 తర్వాత గురువు మారడం, రాహు మారడం, కేతు మారడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట. ఒక్కసారిగా జస్ట్ ఒక 1 month గ్యాప్ లో ఒక 4 ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు మారుతున్నాయి అనమాట. అది చూసుకోవడం మంచిది అనమాట. ఇది ఎక్సలెంట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఈ పరిస్థితి రాలేదన్నమాట. అందుకని ఇప్పుడు మీ రాశి వారిని, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది గ్రహాల ప్రభావం అంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి శని మీకు 11వ ఇంట్లో ఉంటాడు అనమాట. దాన్ని లాభస్థానం అనమాట అంటాం అనమాట. మే 18న రాహు 10వ ఇంట్లోకి అంటే మీ కర్మస్థానానికి మారుతాడు అనమాట. ఉద్యోగం మరియు ప్రజా జీవితం పైన ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. మే వరకు గురువు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు. మే 14 తర్వాత గురువు 2వ ఇంట్లోకి రావడం వల్ల సంపదను మరియు కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తాడు అనమాట. గురువు 2వ స్థానంలో ఉండడం చాలా మంచిది అనమాట. గురువుని ఎక్స్పాన్షన్ అంటారు అనమాట. అదేవిధంగా శుభకార్యాలకు, మళ్ళీ ధనానికి, మళ్ళీ కుటుంబానికి చాలా బాగుండాలంటే ఆయన గురువు చాలా బాగుండాలన్నమాట. గురువు ద్వితీయంలో రావడం చాలా మంచిది అనమాట. ఈ సంవత్సరం చివరి వరకు గురు ప్రభావం వల్ల సంబంధాల్లో చాలా మార్పు ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా ఉద్యోగం ఈ సంవత్సరం ఉద్యోగంలో చాలా ముఖ్యంగా విశ్వాస సంవత్సరం ప్రారంభం నుండి స్నేహితులు మరియు సహోద్యోగుల సహాయంతో అభివృద్ధి మాత్రం బాగుంటుందని చెప్పచ్చు. మే 18న రాహు 10వ ఇంట్లోకి వస్తాడనమాట. అప్పుడు ఆకస్మిక లాభాలను కూడా కలిగజేస్తాడనమాట. రాహు నెగిటివ్ ఒకటే కాదు, అదే విధంగా కూడా మంచి పాజిటివ్ కూడా ఇస్తాడనమాట. అదే జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఆకస్మిక లాభాలు, దిఢీర్ అనేది అదృష్టాలు కూడా వస్తుందన్నమాట. పై అధికారుల నుండి సమస్య కూడా రావచ్చు అనమాట. అదేవిధంగా మే 14 తర్వాత గురువు 2వ ఇంట్లోకి రావడం వల్ల కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు, ఇంతవరకు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నాడు కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయొచ్చు. అక్కడ బాగుంటుంది. మీ డబ్బు ఏదైనా ఇబ్బంది సమస్య ఉంటే కూడా డబ్బు వచ్చే అవకాశం అయితే పక్కా కనబడుతుంది అనమాట. అదేవిధంగా మీకు ఏదైనా ప్రమోషన్స్ రావాలంటే కూడా ప్రమోషన్ దొరికి తీరుతుంది అనమాట. ప్రభుత్వం నుండి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. కొద్దిగా ఇంటి నుండి దూరంగా పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడున్న ఉన్న స్థానం నుండి వేరే స్థానానికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఈ సంవత్సరంలో అంటే వృషభ రాశికి సంవత్సరంలో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని చెప్పొచ్చు. డబ్బు బాగా సంపాదించే అవకాశాలు కనబడుతోంది. తెలివిగా పెట్టుబడి పెడితే లాభాలు వస్తుంది. అదేవిధంగా ప్రారంభం నుండి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఊహించిన లాభాలు అయితే వస్తాయన్నమాట. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం అయితే వస్తుందన్నమాట. మే 14 తర్వాత గురువు 2వ స్థానంలోకి రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇల్లు, బంగారం లేదా వాహనం కొనుక్కోవడం కూడా అనుకూలం ఉంటుంది అనమాట. ఎవరికైనా వాహనం లేదు, కారు లేదు, అది లేదు అనుకునే వాళ్ళకు ఇప్పుడు ఆ యోగం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇల్లు కూడా వృద్ధి అవుతుంది అనమాట. అదేవిధంగా స్థిరాస్తుల్లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థంలో వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మే 18న మే 18 వరకు వ్యాపారంలో తొందరపడకుండా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా
మీ కుటుంబం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా ప్రారంభం నుంచి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేలో మేలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడుతుంది. మే 18 తర్వాత తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సమాజంలో మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం అంటే ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం ఎలా ఉందని చూసుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగానే ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మంచి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మరి సర్దుకునే అవకాశం అయితే ఉంది. సరైన ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. జీవనశైలిలో కొద్దిగా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత మానసిక ఒత్తిడి పెరిగి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కొద్దిగా ధ్యానం, కొద్దిగా ప్లానెట్ వర్క్ అని చేసుకోవడం చాలా మంచిది. ధ్యానము మరియు వ్యాయామం చేయడం చాలా మంచిది తెలియజేస్తున్నాం అనమాట. మీ యొక్క వ్యాపారం ఎలా ఉండబోతోంది? ఎవరైనా వ్యాపారస్తులు అంటే వాళ్ళ వ్యాపారం ఎలా ఉంటుంది అనుకుంటే, వ్యాపారం చేసే వారికి ఇది మంచి సంవత్సరం అనమాట. విశ్వావ సంవత్సరంలో ప్రారంభం నుండి వ్యాపారం పైన శ్రద్ధగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. మేలో వ్యాపారం వృద్ధి అవుతుంది. మే చివరిలో పోటీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కళలు లేదంటే స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి కూడా అది మంచి సంవత్సరం అని చెప్పచ్చు అనమాట. మీ సొంత వృత్తులు ఏదైనా ఎవరైనా చేయకపోతే కొత్తగా ప్రారంభించండి, అనుకూలంగా కనబడుతోంది. ఈ వీళ్ళకి ఎడ్యుకేషన్ విద్య ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరు విద్య పైన చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి విద్య గురించి తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అనమాట. కొద్దిగా మే తర్వాత జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు కూడా దక్కుతుంది అనమాట. అయితే మే తర్వాత చదువు విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఏదైనా యాక్టివిటీస్ పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. మీరు ఎటువంటి పరిహారాలు చేయాల్సి వస్తుంది? ఈ సంవత్సరం నుంచి గోచారంలో రాహు కేతు గోచారం కేతు 4వ ఇంట్లోకి వస్తుందన్నమాట. అప్పుడు రాహు గోచారం 10లో ఉంటుంది. 4లో కేతు ఉండడం వల్ల కేతు పరిహారాలు చేయాల్సి వస్తుంది అనమాట. రాహు పూజ లేదా స్తోత్ర పారాయణాలు చేయడం మంచిది. దుర్గా పూజలు చేయడం మంచిది అనమాట. అదేవిధంగా చెడు ప్రభావం తగ్గుతుంది ఈ పూజలు చేయడం వల్ల. కేతు పూజ లేదా స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. కేతు యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది అనమాట. ఇక్కడ కేతు అంటే మనం గణపతి ఆరాధన అంటాం అనమాట. గణపతి కొన్ని పాత దేవస్థానాలు ఉందన్నమాట. దీంతో కొన్ని తమిళనాడు కొన్ని వేల సంవత్సరాలు స్వయంభూ 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 విగ్రహాలు స్వయంభూ వినాయకుడు అంతా ఉంటాడనమాట. అట్లాంటి ప్లేసెస్లోకి వెళ్ళడం, అక్కడ ఆయన ధ్యానం చేయడం, ఆయనకు అక్కడ సహస్రనామ అర్చన చేయడం వల్ల చాలా అనుకూలం ఉంటుంది అనమాట. ఈ రాహు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి దుర్గామాతను ఆరాధించడం, అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది అనమాట. ఆ అమ్మవారిని దుర్గా పూజ సహస్రనామ అర్చన చేయడం ఇదంతా కూడా చాలా మంచిది అవుతుంది అనమాట. అదేవిధంగా మీరు ఎవరైనా మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే దానికి తగినటువంటి ఫీజు చెల్లించడం వల్ల దాని యొక్క మీకు క్షేత్రాలు కూడా తెలియజేస్తారు అనమాట. ఏ క్షేత్రానికి వెళ్ళాలి, మీ యొక్క నక్షత్రానికి, మీ యొక్క రాశికి, మీ యొక్క లగ్నానికి కూడా ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఎవరిని ఏ గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఆ దేవతని యాక్టివేట్ చేసుకోవాలని మాత్రం తెలియజేస్తాను. అది ఈజీగా ఉంటుంది. శాశ్వత పరిహారం అనమాట. మనకు ప్రతి ఒక్కటి తండ్రి వంశం నుంచి అంటే మన పెద్దల నుంచి వచ్చిన దోషాలు కూడా నివృత్తి చేసుకోవాలి. నేను ప్రతి ఒక్కసారి చెప్తుంటాను అనమాట. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందంటే జ్యోతిష్ దగ్గరికి వచ్చినప్పుడు ఊరికే రారనమాట. ఏదో ఒక దోషం ఉంటుంది. అంతా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఇబ్బంది ఎలా ఉంటుంది, ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వాళ్ళకు నెమ్మది లేని జీవితం జరుగుతుంది అనమాట. అది ఎందుకు జరుగుతుందంటే కొన్ని నక్షత్రాలు పుట్టడం వల్ల ఆ యొక్క పూర్వీకుల యొక్క చేసినటువంటి కొన్ని కృత్యాల వల్ల ఆ దోషమైన నక్షత్రాలు పుడతారనమాట. ఆ నక్షత్ర శాంతి ఆ నక్షత్రానికి కావాల్సిన దేవస్థానాలకు వెళ్ళడం చాలా మంచిది అనమాట. అక్కడికి వెళ్ళిస్తే ఆ యొక్క వంశ దోష నివృత్తి అయ్యి మీ పిల్లలు మీ జనరేషన్ బాగుంటుంది అనమాట. కొన్ని శాశ్వత పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఎవరికైనా అనుకూలంగా ఉంటే ఆసక్తి ఉంటే కలవచ్చు, లేదంటే మీరు ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మా యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మాది నాడీ జ్యోతిషం అని మేము నేర్పుతున్నాం అనమాట. అదేవిధంగా నాడీ జ్యోతిష్యంలో
సంబంధం లేని కొన్ని నక్షత్రాలు గాని, రాశుల గురించి కూడా చాలా బాగా దాని గురించి చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా మేము చేసి, మా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని దానిపైన వేసి, దాని యొక్క రిజల్ట్ తీసుకొచ్చామనమాట. ఆ నక్షత్రాన్ని గురించి నక్షత్రం పట్టుకునే మనము ఫలితాలు చెప్పేయొచ్చు, పరిహారాలు కూడా చేసేయొచ్చనమాట. అదేవిధంగా లగ్నంలో పుట్టిన వాళ్ళకు, తర్వాత రాశి యొక్క ప్రభావాలు, ఆ యొక్క దానికి పరిహారాలు గాని, అదేవిధంగా తిథి, వార, కరణ, యోగకరణాలు పుట్టిన వారి సమస్యలు గాని, వాళ్ళు ఏం చేసుకుంటే సరిపోతుంది శాశ్వత పరిహారానికైనా దారి చూపడం జరుగుతుందనమాట. అది ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఇది ఒక 6 మంత్స్ కోర్స్ ఉందనమాట. మినిమమ్ 6 మంత్స్ అంటున్నాము. ఎవరు ఎంతైనా కానీ నేర్చుకోవచ్చనమాట. మీకు విద్య కంప్లీట్ అయిందని వరకు దానికి కూడా మేము కొద్దిగా చార్జెస్ చేస్తున్నాము. మాకు మెయింటెనెన్స్ అది కూడా కావాల్సొస్తుంది కాబట్టి దాన్ని చార్జ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవచ్చు. అదే మా యొక్క నంబర్‌కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చనమాట. 2 భాషల్లో నేర్పుతున్నాను ఇప్పుడు. తెలుగులో గాని, కన్నడంలో గాని నేర్పుతాను. ఎవరికైనా మీకు ఆసక్తి ఉంటే నేర్చుకోవచ్చు. దానికి కావాల్సిన డీటెయిల్స్ మీకు అవైలబిలిటీ కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మీ అందరికీ మంచిది కావాలి. ఈ సంవత్సరం మంచిది కావాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు.